హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ మీకు తెలుసా? ఈ టెంపుల్ ఇంకా కడుతున్నారు, పూర్తి అవ్వలేదు. అయ్యప్ప స్వామి టెంపుల్ చుట్టూ పచ్చటి ప్రకృతి పరిసరాల మధ్యన ఎంత అందంగా ఉందో తెలియదు. గుడి చాలా బాగుంది, మనశ్శాంతిగా కూడా ఉంటుంది. నేను ఇప్పుడు వెళ్ళి ప్లేస్ వచ్చి మా తాతగారు ఊరు వెళ్తున్నాను. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. చక్కగా పచ్చటి పొలాలు, చక్కటి కొండలు, వాతావరణం ఎంత మనశ్శాంతిగా ఉందంటే ఎండ అయినా సరే మనసుకి ఏమో ఇబ్బంది అనిపించలేదు. చాలా బాగుంది. చిన్నప్పుడు స్కూల్ డేస్లో ఎప్పుడైనా సెలవులు వేస్తే నాన్నగారితో వచ్చేదాన్ని. ఇప్పుడు తర్వాత ఇలాగా నెలకు 2 నెలలకు ఇంచుమించు తిరుగుతూనే ఉంటున్నాను మా వారి వల్ల. తనతో పాటు వెళ్తూ వస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇక్కడ టెంపుల్ ఉంది, చిన్నప్పుడు ఉండేదో లేదో కూడా తెలియదు. మా నాన్నగారిని అడగాలి. ఈ వీడియో అంతా ఎందుకు తీస్తున్నానంటే ఇప్పుడు మా నాన్నగారికి చూపిద్దామని. మొత్తం ఈ ఏరియా కానీ ఈ ప్లేసులు ఇవన్నీ తన చిన్నప్పటి నుంచి తిరిగిన వాళ్ళే. నాన్నగారు వాళ్ళు మొత్తం 7 నలుగురు అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు. ఇదన్నమాట వాళ్ళ ఊరు. సంచం ఊరు, రణస్థలం పైడిమేవరం దగ్గర. ఇల్లులు ఫస్ట్లో చాలా బాగుండి, పాతకాలం ఇల్లులు కొంచెం శిథిలావస్థకు వచ్చేసినవి. చూస్తున్నారు కదా, ఇది చిన్న పెద్దనాన్న గారు ఇల్లు. ఈ వీధిలోని ఇక్కడ అడ్రస్ అయితే వాటర్ ట్యాంక్ అని చెప్తారనమాట, అందుకని చూపించా. ఈ ఫ్రంట్కి అయితే ఈ సైడ్ మా పెద్దనాన్న గారి ఇల్లు. ఇక్కడ శివాలయం చిన్నది ఏదో కడుతున్నారు, గమనించలేదు. ఇంకా కడుతున్నారు, తర్వాత వీడియో తీస్తాను మళ్ళీ వచ్చినప్పుడు. ప్లేస్ చూసారు ఎంత ప్రశాంతంగా ఉందో. అప్పుడు నేను వచ్చిన చిన్నప్పుడు అయితే ఇవన్నీ మట్టి రోడ్లు. నాన్నగారు అనుకోండి నాతో పాటు వెళ్ళేదాన్ని. మనకి ఏం ఐడియా లేవు అస్సలు. అప్పట్లో వచ్చిన కొత్తలో కొండలను చూసి చాలా వింతగా చూసేదాన్ని. అలవాటు అయిపోయింది ఇంక కొండల మధ్యన ఉండడం వల్ల ఏంటో. అంటే తూర్పు జిల్లా నుంచి ఇటువైపు వచ్చిన వాళ్ళు కొంచెం అంటే కొండలు వింత వింతగా కనబడతాయి ఫస్ట్లోని, తర్వాత అలవాటు అయిపోవడం వల్ల ఏం పర్వాలేదు. ఇక్కడే మా వాళ్ళు అందరూ కూడా. నాన్నగారు వాళ్ళు అయితే 4 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు. ఫ్యామిలీ పెద్దదే, కాకపోతే రావడం తక్కువ. నేను ఇటు వచ్చిన తర్వాత ఎక్కువగా రావడం కూడా వస్తున్నారు వాళ్ళు, లేకపోతే చాలా తక్కువ. చూస్తున్నారు కదా, నెక్స్ట్ నేను ఇంకెక్కడికి వెళ్తున్నాను మీకు చూపిస్తాను రండి. గట్టిగా మనసులో దేవుని తెలుసుకొని జై శ్రీరామ్ అనండి, మీకు కూడా చూపిస్తా. అస్సలు టెంపుల్స్ ఖాళీ లేవండి. భక్తి ఎక్కువైపోతుందో ఏంటో ఏం తెలుస్తలేదు. లైన్ ఏమైనా ఉందంటే రోడ్డు మీదకి వచ్చేస్తుంది, అంత లైన్ ఉంటుందన్నమాట. భక్తి ఎంత ఎక్కువైపోతుందంటే ఆ భక్తి చూసి అంతే నిలబడడానికి ఓపిక లేదా అని అనడం కాదు, నిలబడలేక కొంతమంది బయట నుంచి దండం పెట్టుకెళ్ళిపోతున్నారు. అంటే గుళ్ళోకే వెళ్ళి దేవుడు ఉంటాడు దండం పెట్టుకోవాలన్నది కాదు. అంటే అంత ఇదిగా గుద్దేసుకొని పడిపోయి అంత ఇదిగా అయిపోతున్నారు అనమాట. ఇక్కడ కొంచెం ఖాళీ లేదు. రామతీర్థాలు రామతీర్థాలు చూస్తున్నారు కదా. ఆ కొండపైన చిన్న గుళ్ళ కనిపిస్తుందండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ నాకు ఎవ్వరూ సాయం అంటలేదు ఎక్కడానికి. లేకపోతే ఎక్కడం చాలా సరదా. మినిమం ఒక రోజన్నా అక్కడ మనం ఉండగలిగితే దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వాలి, కానీ అప్పటికప్పుడు వెళ్ళిపోవడం అంటే జరగడం పని. కానీ ఎప్పటికైనా ఎక్కుతా, ఖచ్చితంగా వీడియో తీస్తా. ఈ ప్లేస్ చూసారు ఎంత బాగుందో చూడండి. నాకు నచ్చిన నా చిన్న చిన్న ఆనందాలన్నీ ఈ చిన్న వీడియోలో పెడుతున్నా. నాకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. అలాగా రామతీర్థాలు వెళ్ళే దారి ఎంత అందంగా ఉంటుంది, మధ్య మధ్య ప్లేస్ ఎంత బాగుంటుంది అన్నది కూడా మీరు గమనించవచ్చు. ఎంత ప్రశాంతమైన వాతావరణం తెలిసింది ఇదంతానే. ఈ కొండలు ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, చూడడానికి చాలా చాలా బాగున్నాయి ఇవిని. కానీ లుక్ చూస్తున్నప్పటికి ఏదో మన మీదకి ఏదో వచ్చిన ఫీలింగ్లా కనిపించింది, అందుకే ఇది కూడా తీసాను నేను. ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంది చూద్దరు కానీ, విజయనగరం మెడికల్ కాలేజ్. ఎన్ని ఎకరాల్లో కట్టారంటే చాలా పెద్దదే. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఇక్కడ, ఎన్ని ఊర్ల నుంచి వచ్చిన జనాలు ఉన్నారు, ఎన్ని జిల్లాల నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారో తెలియదు కానీ చాలా పెద్దది. ఇంకా కడుతూనే ఉన్నారు.
కొన్ని అవుతా ఉన్నాయి, కొన్ని అయినాయి. ఇంత పెద్ద ప్లేస్లో చూస్తున్నారా ఎంత బాగుందంటే కళ్ళు తిరుగుతున్నాయి నాకైతేనే, ఎంత ఎత్తులు కడుతున్నారు. ఇది ఎప్పుడు పూర్తవుతుందో చూస్తున్నారు కదా, ఇంకా ఇవి క్లియర్గా అవ్వలేదు. నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇందులో తెలుసు, ఇది మాకు తెలుసు ఇది అంటే అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాట ప్లీజ్ మీ ఊరి పేరు కామెంట్ చేయండి ప్లీజ్. చూస్తున్నారా ఈ విధంగా. ఇప్పుడు అవన్నీ కూడా మనకి ఇంకా క్లియర్ అయిన తర్వాత ఇంకా కలర్ ఇంకా రావాలి. చూస్తున్నారు కదా, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం. అలాగ రామతీర్థాలు, మా తాతగారు ఊరు, ఇవన్నీ చూసుకొని వచ్చాను. వచ్చిన దారిలో కొంచెం నీరసం వచ్చింది.